ఒకప్పుడు మనిషి మాత్రమే ఆలోచించగలడని అనుకున్నాం. ఇప్పుడు మనకంటే తెలివిగా ఆలోచించే ఒక తెలివైన మెదడు తయారైంది. అదే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది మన శత్రువు కాదు, మన ప్రయాణంలో తోడై ఉండే ఒక అద్భుతమైన ఆయుధం. అది ఎలా మొదలైంది చెప్తాను వినండి. 70 ఏళ్ల క్రితం 1956లో కొందరు శాస్త్రవేత్తలు ఒక చిన్న కల కన్నారు. మనుషుల్లాగే కంప్యూటర్లు కూడా ఆలోచిస్తే ఎలా ఉంటుంది అని అప్పట్లో నవ్వుకున్నారు. కానీ ఆ చిన్న విత్తనమే ఈ రోజు ఒక మహావృక్షంగా ఎదిగింది. గేలుపు రుచి చూసిన యంత్రం మెల్లిమెల్లిగా మిషన్లు నేర్చుకోవడం మొదలు పెట్టాయి. 1997లో ఒక కంప్యూటర్ ఒక ప్రపంచ చెస్ ఛాంపియన్ నే ఓడించింది. ఆ రోజే అర్థమైంది, యంత్రాలు కేవలం లెక్కలు చేయడమే కాదు, గెలవడం కూడా నేర్చుకున్నాయని. మొన్నటి దాకా ఏఐ అంటే ఎక్కడో ల్యాబ్స్ లలో ఉండేది, కానీ ఇప్పుడు మన మొబైల్ లోకి వచ్చేసింది. మీరు అడిగితే జవాబులు ఇస్తుంది, మీరు కోరితే బొమ్మలు గీస్తుంది, మీకు రాని భాషను కూడా అనువదిస్తుంది. మన పనిని 10 రెట్లు వేగంగా చేసే శక్తి దానికి ఉంది. 2040 నాటికి ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఊహించండి. మనకు జబ్బు రాకముందే నీ ఒంట్లో ఒక మార్పు వస్తుంది. ఈ జబ్బు వస్తుంది అని ఏఐ డాక్టర్ జాగ్రత్త అని ముందుగానే హెచ్చరిస్తుంది. పిల్లలకు ఏ సబ్జెక్ట్ కష్టంగా ఉంటే ఆ సబ్జెక్ట్ ని ఆటపాటలతో ఇంట్లో నేర్పించే టీచరే ఉంటుంది. మనం ఆలోచిస్తే చాలు, మన పనులు కంప్యూటర్ పూర్తి చేస్తుంది. అసాధ్యం అనుకున్నవి సుసాధ్యం అవుతాయి. భయం వద్దు, బాధ్యత మనదే. చాలా మంది అడుగుతారు, ఏఐ వస్తే మన ఉద్యోగాలు పోతాయా అని. నిజం ఏంటంటే ఏఐ మనిషిని తీసేయదు, కానీ ఏఐ వాడటం తెలిసిన మనిషి ఏఐ తెలియని మనిషిని వెనక్కి నెట్టేస్తాడు. చరిత్రలో ఏ టెక్నాలజీ వచ్చినా భయపడటం సహజం, కానీ దాన్ని వాడటం నేర్చుకున్నవాడే రాజయ్యాడు. గుర్తుపెట్టుకోండి, ఏఐకి తెలివి ఉండొచ్చు, ప్రాణం లేదు. దానికి వేగం ఉండొచ్చు, కానీ విచక్షణ లేదు. ఆ విచక్షణ మీ దగ్గరే ఉంది. ఏఐని చూసి భయపడకండి. ఏఐని ఒక స్నేహితుని లాగా వాడుకోండి. భవిష్యత్తు మీదే. నేర్చుకోండి, ఎదగండి, ప్రపంచాన్ని ఏలండి. ఈ కొత్త టెక్నాలజీని సులభంగా నేర్చుకోవాలి అంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.